Hi friends, welcome back to my channel Algaida Civil Field. ఈ వీడియోలో మనము రేట్ అనాలిసిస్ ఆఫ్ ఆర్సీసీ కాలమ్ అండ్ ఫుటింగ్ సంబంధించినది యాజ్ పర్ డిఎస్ఆర్ 2021 ప్రకారంగా మనము చెక్ చేసుకుందాము. ఓకే, దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో ఓన్లీ మనం రేట్ అనాలిసిస్ మాత్రమే చెక్ చేసుకుంటాము. ఓకేనా, మనం వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక్కసారి మనము ఎస్టిమేషన్ ఒకసారి బ్రీఫ్గా మనము డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ఈ వీడియోలోకి వెళ్తే మనకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఒక్కసారి మనం ఎస్టిమేషన్ చెక్ చేసుకుందాం. ఇది మనం లాస్ట్ టైం తీసుకున్న డ్రాయింగ్ ఇది ఫ్రెండ్స్, కాలము మా ఫుటింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనం చూసి ఇచ్చాము కదా. మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే, ఎస్టిమేషన్ ఆఫ్ ఆర్సీసీ ఫుటింగ్ అని కాలం చూసారు కదా. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. స్టీల్ డీటెయిల్స్ కానీ, కాంక్రీట్ డీటెయిల్స్ కానీ, దీనికి సంబంధించిన కాంక్రీట్ క్వాంటిటీ ఎంత వస్తుంది అవన్నీ చూసుకున్నాము. ఒక్కసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటే మనము అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఎస్టిమేషన్ ఆఫ్ ఆర్సీసీ ఫుటింగ్ అని కాలం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ చూసాం మనము. ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ నంబర్స్ వచ్చేసి 1 తీసుకున్నాము, లెంత్ 1.2 మీటర్స్ తీసుకున్నాము, విడ్త్ 1.2 మీటర్స్ తీసుకున్నాము, హైట్ 1.3 మీటర్స్ తీసుకున్నాం కదా. ఈ మూడు కూడా మనం మల్టిప్లై చేసుకుంటే మన క్వాంటిటీ వచ్చేస్తుంది 1.872 క్వాంటిటీ వచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అన్ని డీటెయిల్స్ కూడా ఎలా వచ్చింది, అది ఎంత వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కూడా మన డీటెయిల్స్ చూసుకున్నాం. డ్రాయింగ్లో కూడా చూసారు కదా, డ్రాయింగ్ డీటెయిల్స్ కూడా మనకు అందులో పెట్టాను, మీరు చూడండి ఒకసారి. ఓకే, ఇది ఎక్స్కవేషన్ సంబంధించిన క్వాంటిటీ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ పీసీసీ ఫౌండేషన్ వచ్చేసి 1:4:8 రేషియో తీసుకున్నాము. సేమ్ 1.2 × 1.2 × 0.1 తీసుకుంటే 0.144 క్యూబిక్ మీటర్స్ వచ్చింది పీసీసీ క్వాంటిటీ. ఓకేనా, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆర్సీసీ క్వాంటిటీ ఫ్రెండ్స్. M30 గ్రేడ్ తీసుకున్నాం మనం ఇందులో. ఇక్కడ M30 గ్రేడ్ తీసుకున్నాము. ఓకే, ఫుట్టింగ్ వచ్చేసి ఫుట్టింగ్ ఏరియా ఇక్కడ చూడండి, ఈ ఏరియా మట్టుకు తీసుకున్నాం. ఫస్ట్ రెక్టాంగుల్ పొజిషన్, తర్వాత ట్రెపెజాయిడల్ పొజిషన్ తీసుకున్నాము. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫుట్టింగ్ స్టెప్ 1 ఫుట్టింగ్ ట్రెపెజాయిడల్ షేప్. ఓకే, ఈ క్వాంటిటీ మొత్తం ఇక్కడ తీసుకున్న తర్వాత మనకు వచ్చిన టోటల్ క్వాంటిటీ ఎంతో, ఇక్కడ రెక్టాంగులర్ షేప్కి వచ్చేసి 0.2, ట్రెపెజాయిడల్ షేప్కి వచ్చేసి 0.292 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. ఓకే, తర్వాత మన కాలంలో వచ్చేసి 0.045 అప్ టు గ్రౌండ్ లెవెల్ వచ్చింది. తర్వాత గ్రౌండ్ లెవెల్ నుంచి అప్ టు స్లాబ్ లెవెల్ వచ్చేసి 0.315 వచ్చింది. చూస్తున్నారు కదా, మనకు లెంత్, విడ్త్, డెప్త్ కూడా ఎంత తీసుకున్నాం అనేది ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చినాను, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినాను. చూస్తున్నారు కదా, టోటల్ కాలంకి క్వాంటిటీ వచ్చేసి 0.852 క్యూబిక్ మీటర్స్ వచ్చింది మనకి కాలంకి మాత్రమే. తర్వాత షట్టరింగ్ ఫర్ ఫుట్టింగ్ అండ్ కాలం మనము ఇక్కడ పీసీసీకి ఈ క్వాంటిటీ తీసుకున్నాము. కాలంకి షట్టరింగ్ క్వాంటిటీ వచ్చేసి 4.8 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఓకే, ఎలా వచ్చిందని డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాము మొత్తం కూడా రిమార్క్స్లో. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఐటము బ్యాక్ ఫిల్లింగ్ క్వాంటిటీ. బ్యాక్ ఫిల్లింగ్ కూడా మనం ఎంత తీసుకున్నాము, టోటల్ ఎక్స్కవేషన్ క్వాంటిటీ మైనస్ కాంక్రీట్ క్వాంటిటీ తీసేస్తే మనకు బ్యాక్ ఫిల్లింగ్ క్వాంటిటీ వస్తుంది కదా. టోటల్ ఎక్స్కవేషన్ మైనస్ పీసీసీ మైనస్ బిలో గ్రౌండ్ లెవెల్ క్వాంటిటీ తీసేసుకుంటే మనకు ఇంత వచ్చింది క్వాంటిటీ, 1.191 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. ఓకే, ఇది మనకు బ్యాక్ ఫిల్లింగ్ క్వాంటిటీ వచ్చింది. నెక్స్ట్ స్టీల్ క్వాంటిటీ. స్టీల్ కూడా మనం ఇక్కడ తీసుకున్నాం కదా, మ్యాట్లో తీసుకున్న స్టీల్ డీటెయిల్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, 19.84 కేజీస్ వచ్చింది మ్యాట్లో మనకి. తర్వాత కాలమ్ స్టీల్ వచ్చేసి 49.01 కేజీస్ వచ్చింది. తర్వాత టైస్ 8 mm డయా టైస్ 14.66 కేజీస్ వచ్చింది. టోటల్ స్టీల్ వచ్చేసి 83.51 కేజీస్ వచ్చింది. ఓకేనా, ఇది మనము తీసుకున్న ఎస్టిమేషన్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం, ఇక రేట్ అనాలిసిస్లోకి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, రేట్ అనాలిసిస్ ఆఫ్ ఆర్సీసీ ఫుట్టింగ్ అండ్ కాలమ్ యాజ్ పర్ డిఎస్ఆర్ 2021 ప్రకారంగా మనము డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. ఓకే, ఇందులో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకు ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ ఉంది కదా. ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ తీసుకున్నాము. ఇప్పుడు దానికి సంబంధించిన రేట్ అనాలిసిస్ కూడా మనం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, యాజ్ పర్ డిఎస్ఆర్లో మనకు ఈ షెడ్యూల్ వచ్చేసి 2.6లో మనకు ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ డీటెయిల్స్ ఇచ్చినారు. ఓకే,
ఇందులో కూడా మనకి డిఫరెంట్ ఎక్స్కవేషన్స్ ఉంటాయి. అంటే ఓన్లీ 30 సెంటీమీటర్స్ డెప్త్లోనే తీసుకోవాలి, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. మనకు ఏ స్పెసిఫికేషన్స్ మనకు సూటబుల్గా ఉన్నాయో ఆ స్పెసిఫికేషన్స్ మనం చూసి అది మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనకి 2.6 వచ్చేసి మనకి మన తీసుకున్న స్పెసిఫికేషన్స్కి మనకి అది మ్యాచ్ అవుతుంది. సో ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్ బై మెకానికల్ మీన్స్ ఆర్ మాన్యువల్లీ ఓవర్ ఏరియాస్ ఎక్సీడింగ్ 30 సెంటీమీటర్స్ ఇన్ డెప్త్. ఓకే, exceeding 30 centimeters in depth, 1.5 meters in width, as well as 10 square meters on plan. Okay, including getting out and disposal of excavated earth lead up to 50 meters, up to 50 meters వరకు. ఇంకా లిఫ్ట్ వచ్చేసి మనకి 1.5 meters, లీడ్ వచ్చేసి అప్ టు 50 meters, లిఫ్ట్ వచ్చేసి అప్ టు 1.5 meters యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్. ఓకే, ఇందులో మనకి ఆల్ కైండ్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి కదా. ఆల్ కైండ్స్ ఆఫ్ సాయిల్స్ వచ్చేసి మనకి షెడ్యూల్స్ 2.6.1లో మనకి ఈ స్పెసిఫికేషన్స్తో ఉన్నాయన్నమాట మనం. ఓకే, ఇందులో మనము డిఎస్ఆర్లో చూసినప్పుడు ఎక్సీడింగ్ ఉంటుంది. ఎక్సీడింగ్ అంటే 30 సెంటీమీటర్స్ కంటే కూడా ఎక్కువ డెప్త్తోని. ఓకే, 1.5 meters విడ్త్. ఓకే, మన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో మనకి ఏ స్పెసిఫికేషన్స్ మనకి మ్యాచ్ అవుతున్నాయి అది కూడా మనం చూసి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ కూడా కోడ్స్ ఫ్రెండ్స్. మనకి ఎక్స్కవేషన్ది స్టార్ట్ అయ్యే ముందు మనకు కొన్ని కోడ్స్ ఇస్తారు. ఆ కోడ్స్కి సంబంధించిన నెంబర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ సీరియల్ నెంబర్స్తో ఉన్న ఐటమ్స్ మనం కన్సిడర్ చేస్తున్నాం అన్నట్టు. ఫర్ సపోజ్ ఎక్స్కవేషన్లో మనకి ఏం కావాలి, మెషినరీస్ అవసరం ఉంటుంది, ఇంకా మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది కదా, వాటికి సంబంధించిన కోడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు మెయిన్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాము. డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ ఫర్ 10 cubic meters యావరేజ్ అవుట్పుట్ ఆఫ్ హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ పర్ అవర్ వచ్చేసి 30 cubic meters పర్ అవర్కి 30 cubic meters ఎక్స్కవేషన్ చేస్తుంది. సో మనము 30 cubic meters ఎక్స్కవేషన్ చేస్తుందని చెప్తున్నా కదా. దానికి సంబంధించిన మెషినరీస్ వచ్చేసి హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ విత్ డ్రైవర్ అండ్ ఫ్యూయల్. హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ విత్ డ్రైవర్ అండ్ ఫ్యూయల్ అది మనం చూసుకుంటున్నాం. ఇవి టేబులర్ కాలం మనకు గుర్తుంది కదా, మన లాస్ట్ వీడియోలో కూడా సేమ్ టేబులర్ కాలమే తీసుకున్నాము. ఈ వీడియోలో కూడా సేమ్ టేబులర్ కాలం మాత్రమే తీసుకుంటున్నాము. ఓకే, హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ విత్ డ్రైవర్ అండ్ ఫ్యూయల్ వచ్చేసి మనకి పర్ డే 0.41 క్వాంటిటీ తీసుకుంటున్నాము. రేట్ వచ్చేసి మనకి డిఎస్ఆర్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది మనము రేట్ అనాలిసిస్ చేస్తున్నాము. మనకి దీనికి సంబంధించిన రేట్ వచ్చేసి డిఎస్ఆర్లో ఇస్తారు. డిఎస్ఆర్లో మనకి ఎక్కడ ఎలా ఇచ్చిన అనేది ఈ కోడ్లో మనకి డిఎస్ఆర్లో 7,000 ఇచ్చారనమాట రేటు. పర్ డేకి రేటు 7,000. మనకు వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ వచ్చేసి 0.041 క్వాంటిటీ ఇచ్చినారు పర్ డేకి. అయితే ఇప్పుడు 0.041 ఇంటూ 7,000 చేస్తే మనకి 287 రూపీస్ వచ్చింది. అంటే హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ విత్ డ్రైవర్ అండ్ ఫ్యూయల్ వచ్చేసి మనకి వన్ డేలో క్వాంటిటీకి 287 వస్తుంది అనమాట. అంటే 10 cubic metersకి మాత్రమే. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైర్ అండ్ రన్నింగ్ ఛార్జెస్ ఆఫ్ లోడర్. హైర్ అండ్ రన్నింగ్ ఛార్జెస్ ఆఫ్ లోడర్ వచ్చేసి పర్ డేకి 0.041 క్వాంటిటీ, రేట్ వచ్చేసి 6,000 ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు డిఎస్ఆర్లో డీటెయిల్గా ఇస్తారనమాట. ఓకే, డిఎస్ఆర్లో ఇచ్చిన రేట్ తీసుకుంటాము. తర్వాత క్వాంటిటీ ఇంటూ రేట్ చేస్తే 0.041 ఇంటూ 6,000 చేస్తే 246 రూపీస్ వస్తుంది. ఇది మెషినరీకి సంబంధించి. ఓకే, మనకు మెషినరీస్తో పాటు లేబర్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు లేబర్లోకి వెళ్దాము. లేబర్లోకి వెళ్తే లేబర్ కోడ్ వచ్చేసి ఫస్ట్ మేట్ కోడ్ వచ్చేసి అంటే ఏంది, సూపర్వైజర్ కానీ ఇన్ఛార్జ్ కానీ ఇదంతా కూడా మానిటర్ చేసుకునే అతను అనమాట. అతను వచ్చేసి 0.0128 అనమాట కోడ్ వచ్చేసి 0.0128 కోడ్. మేట్ వచ్చేసి పర్ డేకి 0.32 క్వాంటిటీ 0.32 తీసుకుంటున్నారు క్వాంటిటీ. అది రేట్ వచ్చేసి 714. ఇక్కడ చూస్తున్నారు కదా, రేట్ వచ్చేసి 714, క్వాంటిటీ వచ్చేసి 0.32 ఇంటూ మల్టిప్లై చేస్తే 228.48
క్వాంటిటీ వస్తుంది, రూపీస్ వస్తుంది. ఓకే, తర్వాత కూలీ కోడ్ వచ్చేసి 0115 కూలీ పర్ డేకి క్వాంటిటీ వచ్చేసి 1.2 తీసుకుంటున్నారు. రేట్ వచ్చేసి 645 రూపీస్ తీసుకుంటున్నారు. ఓకే, 1.2 ఇంటూ 645 చేస్తే మల్టిప్లై చేస్తే 774 రూపీస్ వస్తుంది. ఓకే, 774 రూపీస్. ఇప్పుడు మనకి ఇవంతా కూడా టోటల్ చేసుకోవాలి. ఏది మెషినరీ ప్లస్ లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా టోటల్ చేసుకుంటే మనకి టోటల్ వచ్చేసి 1535.48 రూపీస్ వచ్చింది. ఇది వీటికి సంబంధించిన టోటల్ వచ్చేసి. ఓకే, తర్వాత దానికి 1% వాటర్ ఛార్జెస్ యాడ్ చేస్తామంట. వచ్చిన టోటల్కి 1% వాటర్ ఛార్జెస్ యాడ్ చేస్తాం. ఓకే, అప్పుడు మనకి ఎంత అవుతుంది? 1535.48లో నుంచి 48కి 1% తీస్తే 15.35. ఓకే, ఇది మనము ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకు ఒక టోటల్ వస్తుంది. ఈ టోటల్ ఏమో మనము ఏ అనుకున్నాము. ఓకే, ఏకి 1% యాడ్ చేస్తే మనకు 1550.83 రూపీస్ వచ్చింది. ఓకే, యాడ్ చేసుకుంటే ఈ టోటల్ 1550.83 రూపీస్. ఇది మనం ఈ టోటల్ని మనం బి అనుకుంటున్నాం. ఓకే, బి అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ వచ్చిన టోటల్కి మనము జిఎస్టీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ జిఎస్టీ ఆన్ బి. ఈ టోటల్ని వచ్చేసి మనం బి అనుకున్నాం కదా, చూసారు కదా. ఈ బి టోటల్కి మనం 50 ఈ జిఎస్టీ యాడ్ చేస్తే మనకి యాడ్ జిఎస్టీ ఆన్ బి ఎంత? 217.89 రూపీస్. ఓకే, ఈ రెండుని అంటే టోటల్ ఇక్కడ బి పాయింట్ని ప్లస్ ఈ వచ్చిన పర్సంటేజ్ జిఎస్టీ కూడా యాడ్ చేసుకుంటే మనకు టోటల్ ఎంత వస్తుంది? 1768.73 రూపీస్ వస్తుంది. ఈ టోటల్ని మనం సి అనుకుంటున్నాం. ఓకే, వచ్చిన టోటల్కి మనము కాంట్రాక్టర్ ప్రాఫిట్ కూడా యాడ్ చేయాలన్నమాట. కాంట్రాక్టర్ ప్రాఫిట్ కూడా యాడ్ చేయాలి కదా. యాడ్ 15% కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఆన్ సి. మనకేవేవి? వాటర్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ యాడ్ చేసిన తర్వాత వచ్చిన టోటల్కి మనము కాంట్రాక్టర్ ప్రాఫిట్ కూడా యాడ్ చేస్తే అప్పుడు మనకి టోటల్ వస్తుంది అన్నమాట. ఓకే, కాంట్రాక్ట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 15% అంటే 265.31 వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా యాడ్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది? 2034.04. ఈ టోటల్ని మనము డి అనుకుంటున్నాం. ఓకే, టోటల్ని మనం డి అనుకున్న తర్వాత ఇప్పుడు మనకి కాంట్రాక్టర్ ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 2034.04 రూపీస్. తర్వాత వచ్చిన టోటల్కి మనము 1% సెస్ యాడ్ చేస్తాము. ఓకే, వచ్చిన టోటల్కి మనం 1% సెస్ యాడ్ చేస్తే అంటే ఇక్కడ చూడండి టోటల్లో వచ్చిన దాన్ని మనం డి అనుకున్నాం కదా, దానికి మనము 1% సెస్ యాడ్ చేస్తే 20.34 రూపీస్ సెస్ వచ్చింది 1%. ఆ సెస్ని కాస్ట్ ఆఫ్ 10 క్యూబిక్ మీటర్స్కి మనకి ఈ సెస్ యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చిన అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ ఎంత? 2054.38 రూపీస్. ఓకే, 2054.38 రూపీస్ వచ్చిన తర్వాత దీన్ని మనము అక్కడ మనకి 10 క్యూబిక్ మీటర్స్కి ఇచ్చారు కదా టోటల్. అయితే దాన్ని మనం 1 క్యూబిక్ మీటర్లకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 2054.38ని డివైడెడ్ బై 10 చేసుకుంటే మనకి కాస్ట్ ఆఫ్ 1 క్యూబిక్ మీటర్ వచ్చేసి ఇంత వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. అంటే 205.44 రూపీస్. 1 క్యూబిక్ మీటర్ ఎక్స్కవేషన్కి 205.44 రూపీస్ వస్తుంది. సే 205.45 రౌండ్ ఫిగర్కి చేసుకుంటాం అనమాట. 205.45 మనకి 1 క్యూబిక్ మీటర్ ఎక్స్కవేషన్కి 205.45 రూపీస్ మనకు రిక్వైర్మెంట్ ఉందన్నమాట. మనకు వస్తుంది అంత అమౌంట్ పడుతుందన్నమాట మనకి ఎక్స్కవేషన్కి, 1 క్యూబిక్ మీటర్ ఎక్స్కవేషన్కి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏముంది మనకి? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పీసీసీ ఇన్ ఫౌండేషన్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ పీసీసీ ఇన్ ఫౌండేషన్. ఓకే,
పీసీసీకి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే యాజ్ పర్ డిఎస్ఆర్లో మనకు 4.1లో మన రిక్వైర్మెంట్కి సంబంధించింది యాజ్ పర్ 4.1లో మన రిక్వైర్మెంట్ ఏంటి 1:4:8 కదా. ఈ రేషియో చూసుకున్నప్పుడు 4.1.8 4.1లో 4.1.8లో మన స్పెసిఫికేషన్కి సంబంధించింది డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ప్రొవైడింగ్ అండ్ లేయింగ్ ఇన్ పొజిషన్ సిమెంట్ కాంక్రీట్ ఆఫ్ స్పెసిఫైడ్ గ్రేడ్ ఎక్స్క్లూడింగ్ ద కాస్ట్ ఆఫ్ సెంటరింగ్ షట్టరింగ్ ఆల్ వర్క్స్ అప్ టు ప్లింత్ లెవెల్. కానీ మరి అప్ టు ప్లింత్ లెవెల్ ఉంది. ఓకే, అయితే మనము ఓన్లీ పీసీసీలోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనము 1:4:8కి సంబంధించిన స్పెసిఫికేషన్ ఏ కోడ్కి ఉంది, ఇక్కడ కోడ్ కూడా రాసినాను. 4.1.8 కోడ్ 1:4:8 1 సిమెంట్ 4 కోర్స్ అగ్రిగేట్. ఓకే, 8 వచ్చేసి 40 mm సైజు కోర్స్ అగ్రిగేట్. ఇది కోర్స్ శాండ్ 4 కోర్స్ శాండ్ 40 mm నామినల్ సైజు అగ్రిగేట్ అనమాట. ఓకే, కోర్స్ అగ్రిగేట్. ఇప్పుడు మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతే డిస్క్రిప్షన్ ఆఫ్ కాస్ట్ ఫర్ 1 cubic meter పీసీసీ కాస్ట్ 1 cubic meterకి ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అయితే పీసీసీ కాంక్రీట్కి ఏ మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, తర్వాత మ్యాన్ పవర్ సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి 1 cubic meter రిక్వైర్మెంట్ ఉంది కదా. మెటీరియల్ వచ్చేసి మెటీరియల్ ఏమేమి కావాలి, మనకి ఫైన్ అగ్రిగేట్ కావాలి, కోర్స్ అగ్రిగేట్ కావాలి, ప్లస్ సిమెంట్ కావాలి. ఓకే, పీసెస్కి సంబంధించి. అయితే మనకి స్టోన్ అగ్రిగేట్కి 40 mm సైజ్కి సంబంధించిన స్టోన్ అగ్రిగేట్కి కోడ్ వచ్చేసి 0293 కోడ్ 0293 అండ్ డిఎస్ఆర్లో కోడ్ ఇచ్చినారు అనమాట. ఓకే, స్టోన్ అగ్రిగేట్ సింగిల్ సైజు 40 mm సైజు. ఓకే, అయితే యూనిట్స్ వచ్చేసి మనకు క్యూబిక్ మీటర్స్, క్వాంటిటీలో వచ్చేసి 0.65 యాజ్ పర్ డిఎస్ఆర్ 0.65 క్వాంటిటీ వస్తుంది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉంది ఎక్స్ప్లెనేషన్ 0.65. రేట్ వచ్చేసి 1300 రూపీస్ అనమాట. 1 cubic meterకి 1300 రూపీస్ మనము రేట్ తీసుకుంటున్నాము. అయితే మనకు క్వాంటిటీ ఇంటూ రేట్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. 0.65 ఇంటూ 1300 చేస్తే మనకు 845 రూపీస్ మనకి అగ్రిగేట్కి పడుతుంది అనమాట రేటు. ఓకే, 1 cubic meter పీసీసీ కాంక్రీట్ ప్రిపరేషన్లోకి మనకు కావాల్సిన 40 mm సైజ్కి వచ్చిన రేట్ ఎంత అంటే 845 రూపీస్ అగ్రిగేట్కి పడుతుంది, కోర్స్ అగ్రిగేట్కి. ఓకే, స్టోన్ అగ్రిగేట్ ఆఫ్ సింగిల్ సైజ్ 20 mm సైజ్ అనమాట. 20 mm సైజ్ నామినల్ సైజ్ కోసం అని 0295 కోడ్. ఓకే, 0295 కోడ్ స్టోన్ అగ్రిగేట్ సింగిల్ సైజ్ 20 mm నామినల్ సైజ్. అయితే 1 cubic మీటర్కి మనకు వచ్చే క్వాంటిటీ 0.24. ఓకే, 0.24. రేట్ వచ్చేసి 1400 యాజ్ పర్ డిఎస్ఆర్. రేట్ వచ్చేసి 1400 ఇంటూ 0.24 చేస్తే మనకు 336 రూపీస్ వస్తుంది. ఓకే, 20 mm సైజ్కి వచ్చేసి మనకు 336 రూపీస్ ఛార్జ్ అవుతుంది మనకి 1 cubic మీటర్లో. ఓకే, తర్వాత మనకి క్యారేజ్ మెటీరియల్ వచ్చినప్పుడు మెటీరియల్ని మనము క్యారేజ్ ఛార్జెస్ కూడా పడతాయి కదా. క్యారేజ్ ఆఫ్ స్టోన్ అగ్రిగేట్, క్యారేజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్, అవన్నిటికి కూడా మనము ఛార్జెస్ పడతాయి. అవన్నీ కూడా ఇక్కడే డిస్కస్ చేసేసుకుందాము. మనకు క్యారేజ్ ఆఫ్ స్టోన్ అగ్రిగేట్ 40 mm నామినల్ సైజ్ అండ్ ఎబోకి వచ్చేసి కోడ్ 2206 కోడ్ నెంబర్. అయితే ఈ యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్లోనే ఉంటుంది. క్వాంటిటీ వచ్చేసి 0.65. ఓకే, యాజ్ పర్ డిఎస్ఆర్. రేట్ వచ్చేసి 178.19 క్యారేజ్ ఛార్జెస్ 1 cubic మీటర్కి 178.19 రూపీస్ ఛార్జ్ చేస్తారన్నమాట. మన క్వాంటిటీ వచ్చేసి 0.65 ఇంటూ రేట్ వచ్చేసి 178.19. 0.65 ఇంటూ 178.19 చేస్తే 115.82 రూపీస్. ఓకే, 40 mm అండ్ ఏబో సైజుకి క్యారేజ్కి వచ్చేసి మనకు రిక్వైర్మెంట్ అమౌంట్ వచ్చేసి 115.82 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అలాగే బిలో 40 mm వచ్చే మెటీరియల్కి కోడ్ వచ్చేసి 2202 క్యారేజ్ ఆఫ్ స్టోన్ అగ్రిగేట్ బిలో 40 mm నామినల్ సైజ్ వచ్చేసి క్యూబిక్ మీటర్కి 0.24 క్వాంటిటీ
రేట్ వచ్చేసి 163.93 యాజ్ పర్ డిఎస్ఆర్. 0.24 ఇంటూ 163.93 చేస్తే 39.34 రూపీస్. ఓకే, 39.34 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అయితే కోర్సు శాండ్కి కోడ్ వచ్చేసి 0982, కోడ్ వచ్చేసి 0982. డిస్క్రిప్షన్ వచ్చేసి కోర్సు శాండ్ జోన్ 3, ఇది కూడా క్యూబిక్ మీటర్స్లో తీసుకుంటాము. క్వాంటిటీ వచ్చేసి 0.47 ఇంటూ రేట్ వచ్చేసి 1500. 0.47 ఇంటూ 1500 చేస్తే మనకి 705 రూపీస్. కోర్సు శాండ్కి 705 రూపీస్ పడుతుంది అన్నమాట 1 క్యూబిక్ మీటర్కి. 0.47కి 705 రూపీస్ ఛార్జ్ అవుతుంది. క్యారేజ్ ఛార్జెస్ వచ్చేసి క్యారేజ్ ఆఫ్ కోర్సు శాండ్ వచ్చేసి క్యూబిక్ మీటర్కి 0.47 క్వాంటిటీ, రేట్ వచ్చేసి 163.93. 0.47 ఇంటూ 163.93 చేస్తే 77.05 రూపీస్ ఛార్జ్ అవుతుంది అన్నమాట క్యారేజ్ ఛార్జెస్కి. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేసుకున్నాము? ఇక్కడ మనకి మెటీరియల్స్లో 40 mm మెటల్ సంబంధించి 20 mm మెటల్ సంబంధించి ఇంకా వాటి క్యారేజ్ ఛార్జెస్ ప్లస్ శాండ్ ప్లస్ శాండ్ క్యారేజ్ ఛార్జెస్. ఇప్పుడు మనకి మిగిలింది ఏముంది? ఇంకా సిమెంట్ మిగిలిపోయింది. ఓకే, పోర్ట్లాండ్ సిమెంట్ కోడ్ వచ్చేసి 0367, కోడ్ 0367. క్వాంటిటీ వచ్చేసి టన్స్లో తీసుకుంటారు ఇది. ఓకే, యూనిట్స్ టన్స్లో తీసుకుంటున్నారు. క్వాంటిటీ వచ్చేసి 0.17 క్వాంటిటీ, రేట్ వచ్చేసి 5000. ఓకే, రేట్ వచ్చేసి 5000 ఉంది. క్వాంటిటీ 0.17 ఇంటూ 5000 చేస్తే 850 రూపీస్ అనమాట. 1 క్యూబిక్ మీటర్ పీసీసీ కాంక్రీట్కి సిమెంట్కి అయ్యే ఛార్జెస్ 850 రూపీస్. ఓకే, అయితే మనకి క్యారేజ్ ఆఫ్ సిమెంట్ కూడా ఉంటుంది కదా. క్యారేజ్ ఆఫ్ సిమెంట్కి కోడ్ వచ్చేసి 2209, కోడ్ 2209 కోడ్. క్యారేజ్ ఆఫ్ సిమెంట్ క్వాంటిటీ వచ్చేసి యూనిట్స్ వచ్చేసి టన్స్, క్వాంటిటీ వచ్చేసి 0.17 క్వాంటిటీ, రేట్ వచ్చేసి 145.72 రూపీస్. అయితే 0.17 ఇంటూ 145.72 చేస్తే 24.77 రూపీస్ వస్తుందన్నమాట. ఇప్పటి వరకు మనకు మెటీరియల్కి సంబంధించిన రేట్ అమౌంట్ చూసాము. ఇప్పుడు తర్వాత మనకు కాంక్రీట్ చేయడానికి మ్యాన్ పవర్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. మ్యాన్ పవర్ హెల్పర్స్ ఉంటారు, మ్యాజన్స్ ఉంటారు. ఓకే, వాళ్ళందరి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. మ్యాజన్ వచ్చేసి కోడ్ 0155 కోడ్. మ్యాజన్ పర్ డేకి 0.1 క్వాంటిటీ వచ్చేసి 0.1, రేట్ వచ్చేసి 749 రూపీస్. 0.1 ఇంటూ 749 చేస్తే 74.9 రూపీస్ అనమాట. మ్యాజన్ 74.9. మనము 1%నే మనకు క్వాంటిటీ వచ్చి 0.1% అంటే 0.1 అని కాదు, ఆ క్యాలిక్యులేషన్స్తో తీసుకుంటాం అనమాట మనం. అంటే 0.1 ఇంటూ 749 రూపీస్ చేస్తే 74.9 రూపీస్ మ్యాజన్కి ఛార్జెస్ అవుతాయి. ఓకే, తర్వాత బెల్దార్ కోడ్ వచ్చేసి 0114, బెల్దార్ కోడ్ 0114. యూనిట్స్ వచ్చేసి డేస్, క్వాంటిటీ 1.63, రేట్ వచ్చేసి 645 రేట్. అయితే 1.63 ఇంటూ 645 చేస్తే 1051.35 రూపీస్ అనమాట. బెల్దార్కి 1051.35 రూపీస్ అనమాట, అంత పే చేయాల్సి ఉంటుంది. 01 తర్వాత మనకి బిస్తీ అంటే హెల్పరు, అసిస్టెంట్ అనమాట, హెల్పరు. 0101 కోడ్ బిస్తీ, డేస్లో తీసుకుంటాము. 0.7 క్వాంటిటీ, రేట్ వచ్చేసి 714 రూపీస్. 0.7 ఇంటూ 714 చేస్తే 499.8 రూపీస్ బిస్తీకి ఛార్జ్ అవుతుందన్నమాట. ఓకే, తర్వాత హైర్ ఛార్జెస్ ఆఫ్ కాంక్రీట్ మిక్సర్. ఇప్పుడు మనకి కాంక్రీట్ డీటెయిల్ కాంక్రీట్ మెటీరియల్ సంబంధించిన ఛార్జెస్ అన్నీ అయిపోయిన తర్వాత కాంక్రీట్ మిక్సర్ కూడా మనము మిక్సర్స్కి కూడా మనకు ఛార్జ్ అవుతుంది కదా. ఆ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట.
ఐర్ ఆఫ్ చార్జెస్ ఆఫ్ కాంక్రీట్ మిక్సర్ వచ్చేసి కోడ్ 0002 డేస్లో కౌంట్ చేస్తున్నాము. 0.07 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 800 రూపీస్ పర్ డేకి 800 రూపీస్ అనమాట. అయితే మనం తీసుకుంటే 0.07 కదా, 0.07 ఇంటూ 800 చేస్తే 56 రూపీస్ అనమాట. ఓకే, విత్ హాపర్ 56 రూపీస్. తర్వాత మనకు వైబ్రేటర్ కూడా యూజ్ చేస్తాం మనం కాంక్రీట్లో. నీడిల్ వైబ్రేటర్ 40 mm సైజు 40 mm ఉంటుంది కదా, సో దాని ఛార్జెస్ కూడా మనం కన్సిడర్ చేస్తామంట. కోడ్ వచ్చేసి 0.0012 వైబ్రేటర్ పర్ డేకి. క్వాంటిటీ వచ్చేసి 0.07 పర్ డేకి. రేట్ వచ్చేసి 350 రూపీస్. 0.07 ఇంటూ 350 రూపీస్ చేస్తే 24.50 రూపీస్ వస్తుంది. ఓకే, తర్వాత సన్రీస్ అనమాట. సన్రీస్ వచ్చేసి కోడ్ వచ్చేసి 9999 కోడ్. ఈ లంసమ్ రేట్లో తీసుకుంటాము. లంసమ్ రేట్లో క్వాంటిటీ వచ్చేసి 13.52 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 2 రూపీస్ 12 పైసా, 2.12. ఓకే, 13.52 ఇంటూ 2.12 చేస్తే 28.66 రూపీస్ వస్తుంది. ఇవన్నీ కూడా మెటీరియల్, దాని తర్వాత లేబర్, మ్యాన్ పవర్ తర్వాత ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత వీటిని టోటల్ చేసుకుంటాం. టోటల్ చేసుకొని వాటర్ ఛార్జెస్, జిఎస్టీ, తర్వాత కాంట్రాక్టర్ ప్రాఫిట్, ఇంకా చెస్ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ కూడా టోటల్ చేసుకుంటే మనకు వచ్చిన అమౌంట్ ఎంత ఉంది? 4728.2. ఓకే, ఇది యాడ్ చేసుకుంటే ఇది మనం ఒక టోటల్ వచ్చింది. టోటల్ ఏ అనుకుందాం మనం దీన్ని. ఓకే, ఈ టోటల్కి మనం 1% వాటర్ ఛార్జెస్ని యాడ్ చేయాలి. ఓకే, 1% వాటర్ ఛార్జెస్ యాడ్ చేస్తే 47.28. ఇది 1%, 47.28 రూపీస్ ఎందుకు యాడ్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 4775.48 రూపీస్ వస్తుంది. ఇది టోటల్ బి. ఓకే, టోటల్ బి. ఈ టోటల్ బికి మనము జిఎస్టీ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ జిఎస్టీ ఆన్ టోటల్ బి. టోటల్ బి పైన జిఎస్టీ యాడ్ చేస్తే 670.96 రూపీస్, 670.96 రూపీస్ టోటల్ బికి యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు వచ్చిన టోటల్ ఎంత? టోటల్ 5446.44 రూపీస్. ఇది టోటల్ సి. ఆఫ్టర్ యాడింగ్ జిఎస్టీ యాడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన టోటల్ రూపీస్ ఎంత? 5446.44 రూపీస్. ఓకే, ఈ వచ్చిన టోటల్కి మనము 15% కాంట్రాక్టర్ ప్రాఫిట్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఈ వచ్చిన టోటల్కి 15% కాంట్రాక్టర్ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన అమౌంట్ ఎంత? కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఎంత అవుతుంది? 816.97. 816.97, 15% ఆఫ్ కాంట్రాక్టర్ ప్రాఫిట్. ఓకే, అయితే ఇది యాడ్ చేసుకుంటే మనకు 6263.40 రూపీస్. ఇది టోటల్ డి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. 1% వాటర్ ఛార్జెస్, జిఎస్టీ ప్లస్ 15% ప్రాఫిట్, కాంట్రాక్టర్ ప్రాఫిట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన అమౌంట్ ఎంత? టోటల్ 6263.40 రూపీస్. ఓకే, ఈ వచ్చిన ఈ టోటల్కి మనం 1% సెస్ యాడ్ చేసుకోవాలి. వచ్చిన టోటల్కి 1% సెస్ యాడ్ చేసుకుంటే 1% ఎంత అవుతుంది మనకి? 6263.40 రూపీస్కి 1% 62.63 రూపీస్. ఓకే, 62.63 రూపీస్ టోటల్ వస్తుంది. ఇది ఆఫ్టర్ యాడింగ్ 1% సెస్. ఓకే, అప్పుడు ఎంత అయింది? కాస్ట్ ఆఫ్ 1 క్యూబిక్ మీటర్ వచ్చేసి మనకి 6326.03 రూపీస్ వస్తుంది. ఓకే, అర్థమవుతుంది కదా? 6326.03 రూపీస్. ఇది 1 క్యూబిక్ మీటర్కి. అంటే ఇది రౌండ్ ఫిగర్ చేసుకోవాలి మనము. సే 6326.05 నియర్ బై రౌండ్ ఫిగర్కి మనము యాడ్ చేసుకుంటాం అన్నమాట. 6326.05 రూపీస్. ఇది మనకి పీసీస్కి సంబంధించి. ఓకే, ఇక్కడ మెటీరియల్ రేటు, లేబర్ రేటు ప్లస్ కాంట్రాక్టర్ ప్రాఫిట్, వాటర్ ఛార్జెస్, జిఎస్టీ, సెస్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకు పీసీసీకి ఎంత అవుతుంది ఛార్జ్? 6326 రూపీస్, 26.05 రూపీస్ పర్ 1 క్యూబిక్ మీటర్కి ఛార్జ్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏముంది? నెక్స్ట్ ఐటమ్ ఫస్ట్ అయితే ఎక్స్కవేషన్ అయిపోయింది,
పీసీసీ తీసుకున్నాము, తర్వాత ఆర్సీసీ. ఇక్కడ మనము ఆర్సీసీ M30 గ్రేడ్ తీసుకున్నాము ఫ్రెండ్స్. కాకపోతే మనము ఇందులో రేట్ అనాలిసిస్లో నేను M25 గ్రేడే తీసుకున్నాను. ఓకే, రేట్ అనాలిసిస్లో ఓన్లీ M25 గ్రేడే తీసుకున్నాను. యాజ్ పర్ డిఎస్ఆర్లో మనకి అన్ని రేట్స్ అన్నీ కూడా ఇస్తారు, కాకపోతే నేను M25 తీసుకున్నాను. ఓకే, M30 గ్రేడ్కి మనకు స్పెసిఫికేషన్ వచ్చేసి, స్పెసిఫికేషన్లో కోడ్ వచ్చేసి 5.33. మనం ఇక్కడ M25 తీసుకున్నాను ఇందులో నేను, కాకపోతే ఎస్టిమేషన్లో M30 తీసుకున్నాను చెప్పాను కదా ఇందాకే. ఎస్టిమేషన్లో M30 తీసుకున్నాము, కాకపోతే నేను రేట్ అనాలిసిస్లో M25 గ్రేడే తీసుకున్నాను. ఓకే, M25 గ్రేడ్ తీసుకున్నాను. అయితే డిస్క్రిప్షన్ వచ్చేసి 5.33 కోడ్ ఉంది. ఓకే, 5.33 మనకి ఐటమ్ నెంబర్ ఉంది, ఐటమ్ కోడ్, డిఎస్ఆర్ ఐటమ్ కోడ్ ఉంది. ప్రొవైడింగ్ అండ్ లేయింగ్ ఇన్ పొజిషన్ రెడీ మిక్స్ కాంక్రీట్, సైట్ బ్యాచింగ్ ఆర్ డిజైన్ మిక్స్ కాంక్రీట్. ఓకే, M25 గ్రేడ్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా డీటెయిల్స్ అన్ని ఇందులో ఇచ్చినాను. ఇవన్నీ కూడా ఇప్పుడు చదివితే ఫుల్ లెంతీగా అయిపోతుంది. ఓకే, ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ షట్టరింగ్ అండ్ సెంటరింగ్ అండ్ షట్టరింగ్ అంతా కూడా ఏం తీసుకోలేదు ఇందులో. ఇంకా క్యూరింగ్ అవన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నారు మొత్తం ఇందులో. ఓకే, తర్వాత మనకు అప్ టు 5.33.1 ఆల్ వర్క్స్ అప్ టు ప్లింత్ లెవెల్. కాకపోతే నేను మొత్తం టోటల్ అప్ టు స్లాబ్ లెవెల్ వరకు కాలం కాంక్రీట్ మొత్తం తీసేసుకున్నాను. ఇందులోనే కాంక్రీట్ రేట్లో చేంజెస్ ఏం లేదు, అప్ టు ఒక కాలం అప్ వరకు కూడా సేమ్ రేటే ఉంది. 5.33.1 ఆల్ వర్క్స్ అప్ టు ప్లింత్ లెవెల్. తర్వాత సబ్ కోడ్ వచ్చేసి 5.33.1.1 కాంక్రీట్ ఆఫ్ M25 గ్రేడ్ విత్ మినిమం సిమెంట్ కంటెంట్ 330 kgs. ఓకే, మినిమం సిమెంట్ కంటెంట్ వచ్చేసి 330 kgs పర్ క్యూబిక్ మీటర్. పర్ క్యూబిక్ మీటర్కి 330 kgs మినిమం వాడాలి. ఓకే, ఇప్పుడు మనం డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతాం. ఇక డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ ఫర్ 1 cubic meter. 1 cubic మీటర్స్కి ఎంత మెటీరియల్ అవసరం అవుతుంది, ఎంత లేబర్ అవసరం అవుతుంది, ప్లస్ ఎంత సిమెంట్ అవసరం అవుతుంది, అవన్నీ కూడా మనము చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి సేమ్ ఇందాక పీసీసీలో చూసినట్టే ఇక్కడ కూడా సేమ్ అగ్రిగేట్, తర్వాత సిమెంట్, ఫైన్ అగ్రిగేట్ అవన్నీ ఉంటాయి. ఓకే, స్టోన్ అగ్రిగేట్ వచ్చేసి 20 mm సైజు, నామినల్ సైజు. కోడ్ వచ్చేసి 0295 కోడ్, 20 mm సైజ్ అగ్రిగేట్. యూనిట్స్ క్యూబిక్ మీటర్. ఓకే, క్వాంటిటీ వచ్చేసి 0.57 క్వాంటిటీ, 0.57 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 1400. 20 mm అగ్రిగేట్కి పర్ క్యూబిక్ మీటర్కి రేట్ వచ్చేసి 1400 ఇచ్చారు డిఎస్ఆర్లో. సేమ్ 1 cubic మీటర్కి 0.57 క్వాంటిటీ, రేట్ 1400 అయితే ఇవి రెండు మల్టిప్లై చేసుకుంటే అంటే 0.57 ఇంటూ 1400 మల్టిప్లై చేస్తే 798 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, 798 రూపీస్ 20 mm సైజ్ అగ్రిగేట్కి 798 రూపీస్ అవుతుందన్నమాట. ఓకే, తర్వాత 12 mm అగ్రిగేట్, 10 mm అగ్రిగేట్, స్టోన్ అగ్రిగేట్ సింగిల్ సైజ్ 10 mm నామినల్ సైజు. కోడ్ వచ్చేసి 0297 కోడ్. క్వాంటిటీ యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్లో తీసుకుంటాము. క్వాంటిటీ 0.28 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 1350 రూపీస్, 1350 రూపీస్ రేట్. అంటే క్వాంటిటీ ఇంటూ రేట్ మల్టిప్లై చేసుకుంటే 0.28 ఇంటూ 1350 చేస్తే 378 రూపీస్ వస్తుంది, 378 రూపీస్. ఓకే, తర్వాత ఇవి క్యారేజ్ ఆఫ్ స్టోన్ అగ్రిగేట్ బిలో 40 mm సైజ్ నామినల్ సైజ్. ఇందాక వీటికి అన్నిటి కూడా మనం క్యారేజ్ ఛార్జెస్ కూడా వేస్తాం కదా. కోడ్ వచ్చేసి 2202 కోడ్ 2202. యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్. క్వాంటిటీ వచ్చేసి 0.85 క్వాంటిటీ. రేట్ వచ్చేసి యాజ్ పర్ డిఎస్ఆర్ 163.93 రూపీస్. ఓకే, అంటే క్వాంటిటీ ఇంటూ రేట్ మల్టిప్లై చేసుకుంటే 0.85 ఇంటూ 163.93 చేస్తే 139.34 రూపీస్ క్యారేజ్ ఛార్జెస్ అవుతుంది. ఓకే, 139.34 రూపీస్ క్యారేజ్ ఛార్జెస్ అవుతుంది. తర్వాత కోర్సు శాండ్. ఓకే, నెక్స్ట్ కోర్సు శాండ్ జోన్ 3. కోడ్ వచ్చేసి 0982 యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్. క్వాంటిటీ వచ్చేసి 0.425 క్వాంటిటీ.
రేట్ వచ్చేసి 1500. 0.425 ఇంటూ 1500 చేస్తే 637.50 రూపీస్. 1 క్యూబిక్ మీటర్ కోర్స్ అగ్రిగేట్కి M25 గ్రేడ్ కాంక్రీట్కి కావాల్సిన 1 క్యూబిక్ మీటర్కి కావాల్సిన రేట్కి క్వాంటిటీకి 637.5 రూపీస్ పడుతుంది అన్నమాట కోర్స్ శాండ్కి. ఓకే, క్యారేజ్ ఆఫ్ కోర్స్ శాండ్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్, ఇది కోడ్ వచ్చేసి 2203 యూనిట్స్ క్యూబిక్ మీటర్స్. క్వాంటిటీ వచ్చేసి 0.425 రూపీస్, 0.425. రేట్ వచ్చేసి 163.93 క్యారేజ్ 163.93. అమౌంట్ వచ్చేసి 0.425 ఇంటూ 163.93 చేస్తే 69.67. ఇక్కడ వరకు మనకి కోర్సు శాండ్కి కూడా క్యారేజ్ వరకు అయిపోయింది అనమాట. అంటే మెటీరియల్ అయిపోయింది, అగ్రిగేట్ అయిపోయింది, ప్లస్ శాండ్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత మనకు ఉంది ఏంటంటే సిమెంట్. ఓకే, సిమెంట్ కోడ్ వచ్చేసి 0367 కోడ్ 0367 కోడ్. ఆర్డినరీ ఆర్ పోజులోనా సిమెంట్ స్లాష్ సిమెంట్ వచ్చేసి క్వాంటిటీ వచ్చేసి టన్స్లో ఉంది. యూనిట్ వచ్చేసి టన్స్లో ఉంది. క్వాంటిటీ 0.33 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 5000. 1 క్యూబిక్ మీటర్కి కావాల్సిన సిమెంట్కి 5000 రూపీస్ అవుతుందన్నమాట టన్కి. ఓకే, అంటే 0.33 ఇంటూ 5000 చేస్తే 1650 రూపీస్ పడుతుందన్నమాట. ఓకే, 1650 రూపీస్ ఛార్జ్ అవుతుంది మనకి కాంక్రీట్కి, 1 క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి. తర్వాత క్యారేజ్ ఆఫ్ సిమెంట్కి కోడ్ వచ్చేసి 2209. యూనిట్స్ వచ్చేసి టన్స్లో ఉంది. క్వాంటిటీ వచ్చేసి 0.33 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 145.72 రేటు 145.72 రూపీస్ ఒక టన్కి. ఓకే, అప్పుడు 0.33 ఇంటూ 140.72 చేస్తే 48.09 రూపీస్ అవుతుందన్నమాట. ఓకే, 1 క్యూబిక్ మీటర్ కావాల్సిన సిమెంట్కి క్యారేజ్ ఆఫ్ సిమెంట్కి 48.09 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లాస్టిసైజర్స్, సూపర్ ప్లాస్టిసైజర్స్ యూజ్ చేస్తాం కదా పంపింగ్ కోసం అన్నట్టు, వర్కబిలిటీ కోసం అన్నట్టు కొన్ని ప్లాస్టిసైజర్స్ యూజ్ చేస్తాం మనం. ప్లాస్టిసైజర్స్ ఇంకా సూపర్ ప్లాస్టిసైజర్స్ అలాంటివి యూజ్ చేస్తాము. సో వాటికి సంబంధించిన కోడ్ వచ్చేసి 7318 కోడ్ ప్రకారంగా కిలోగ్రామ్స్లో తీసుకుంటాము. క్వాంటిటీ వచ్చేసి 1.65 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 29 రూపీస్. ఓకే, 1.65 ఇంటూ 29 రూపీస్ చేస్తే అమౌంట్ వచ్చేసి 47.85 రూపీస్ అవుతుందన్నమాట. ఓకే, 1 క్యూబిక్ మీటర్కి కావాల్సిన కాంక్రీట్ M25 గ్రేడ్ కాంక్రీట్లో మనకు ప్లాస్టిసైజర్స్కి 47.85 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ కాంక్రీట్ బై బ్యాచింగ్ ఇంకా మిక్సర్ ప్లాంట్ రెడీమిక్స్ కాంక్రీట్ వచ్చేసి దాని కోడ్ వచ్చేసి 0004 కోడ్. యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్. క్వాంటిటీ వచ్చేసి 1. రేట్ వచ్చేసి 400. అంటే ఈ ప్రొడక్షన్ 1 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ ప్రొడక్షన్ చేయడానికి మనకి 400 రూపీస్ రేట్ అవుతుంది. 1 ఇంటూ 400 చేస్తే 400 రూపీస్ అనమాట. ఓకే, ఇంకా పంపింగ్ ఛార్జెస్, కాంక్రీట్ ఇంక్లూడింగ్ హైర్ ఛార్జెస్, పంప్ హైరింగ్ ఛార్జెస్, కాంక్రీట్ ఛార్జెస్ అవన్నీ కూడా కలుపుకొని కోడ్ వచ్చేసి 0009 కోడ్. ఓకే, యూనిట్స్ వచ్చేసి క్యూబిక్ మీటర్స్. క్వాంటిటీ వచ్చేసి 1. రేట్ వచ్చేసి యాజ్ పర్ డిఎస్ఆర్ 210 రూపీస్. ఓకే, 1 ఇంటూ 210 చేస్తే మనకి అమౌంట్ వచ్చేసి 210 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట. ఓకే, 1 క్యూబిక్ మీటర్కి. ఇక వరకు మనకు మెటీరియల్, మెషినరీ, ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ పవర్ లేబర్ ఫర్ పోరింగ్, కన్సాలిడేటింగ్ అండ్ సంబంధించిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ ఎట్లున్నాయో చూద్దాం మనం. ఓకే, మ్యాజన్ కోడ్ వచ్చేసి 0155. మనకి కాంక్రీట్ ఈ షెడ్యూల్ ఇస్తున్నప్పుడు, ఈ షెడ్యూల్లో ఈ స్పెసిఫికేషన్స్ ఇస్తున్నప్పుడు అక్కడ మనకి దానికి ముందే మనకి కోడ్స్ అన్నీ కూడా ఇస్తారన్నమాట. మ్యాజన్ కోడ్ ఏంటి, బెల్లార్ కోడ్ ఏంటి, బిస్తి కోడ్ ఏంటి, వైబ్రేటర్ కోడ్ ఏంటి, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా మనకి ఎస్టిమేషన్స్, ఇవన్నీ కూడా మన టెండర్ వేసే ముందు క్లయింట్స్ ఇచ్చిన క్వాంటిటీ ఇంకా రేట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనము టెండర్ ఎంత కోడ్ చేయొచ్చు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అనమాట. ఇవన్నీ కూడా డిఎస్ఆర్ ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనకి
క్యాల్కులేట్ చేసుకొని టెండర్ వేస్తే టెండర్లో L1 క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెండర్ ఇస్తారన్నమాట, వర్క్ ఆర్డర్ ఇస్తారన్నమాట, వర్క్ అలాట్ చేస్తారు వాళ్ళకి. సో అలా ఇవన్నీ కూడా మనకి టెండర్ వేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇలా క్వాంటిటీస్ డిఎస్ఆర్ ప్రకారంగా క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా టెండర్స్ వేయడానికి మనకి యూజ్ అవుతాయి. టెండర్ వేయడానికి, కొత్త వర్క్స్ తీసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. అలాగని డిఎస్ఆర్ ప్రకారంగానే తీసుకుంటామని లేదు. యాజ్ పర్ ఆ లోకల్ మెటీరియల్ అవైలబిలిటీని బట్టి కూడా మనకి రేట్స్ చేంజ్ అయిపోతుంటాయి అన్నమాట. కొన్ని మెటీరియల్స్ అక్కడ కొన్ని లోకల్ రీజన్లో అవైలబుల్గా ఉంటాయి, కొన్ని అవైలబుల్ ఉండే వేరే ప్లేసెస్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటాయి. అప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పడతాయి. కాబట్టి అక్కడ మనకి ఆ సిచ్యువేషన్లో రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ రీజన్ని బట్టి మనకి కాస్ట్ ఇండెక్స్ కూడా వేరీ అవుతుంటాయి. దాన్ని బట్టి కూడా మెటీరియల్ రేట్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా మనకి. ఇవన్నీ కూడా కొన్ని ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని స్టేట్ గవర్నమెంట్ రేట్ అనాలిసిస్ కూడా ఇస్తాయి అన్నమాట. అది కూడా మనము ఆ ప్రకారంగా కూడా మనం కొన్ని స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ కూడా మనం తీసుకుంటారు. అలా కూడా మనం ఎస్టిమేషన్స్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ కూడా మనం తీసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇందులోకి వెళ్ళిపోదాం, మనము టాపిక్లోకి వెళ్దాము. లేబర్ వచ్చేసి మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి మ్యాజన్ కోడ్ వచ్చేసి 0155 మ్యాజన్ పర్ డేకి ఇది మనకి క్వాంటిటీ వచ్చేసి 0.17 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 749 రూపీస్. ఒక మ్యాజన్కి పర్ డేకి 749 రూపీస్ ఛార్జ్ చేసి ఒక డిఎస్ఆర్లో ఇచ్చారన్నమాట. యాజ్ పర్ డిఎస్ఆర్ ఒక మ్యాజన్కి 749 రూపీస్ ఇస్తున్నారు పర్ డేకి. అంటే మనకి 0.17 ఇంటూ క్వాంటిటీ ఇంటూ రేట్ చేస్తే 0.17 ఇంటూ 749 చేస్తే 127.33. M25 గ్రేడ్లో మ్యాజన్కి ఒక క్యూబిక్ మీటర్కి 127.33 రూపీస్ ఇస్తారనమాట, పే చేస్తారు. ఓకే, తర్వాత బెల్దార్ కోడ్ వచ్చేసి 0114 బెల్దార్. ఇది కూడా సేమ్ అలాగే యూనిట్స్ వచ్చేసి డేస్ తీసుకుంటారు, డేస్ ప్రకారంగా. క్వాంటిటీ వచ్చేసి 2, రేట్ వచ్చేసి 645 రూపీస్. అంటే ఇద్దరు బెల్దార్స్ అవసరం ఉంటుంది. ఒక్క బెల్దార్కి 645 రూపీస్ ఇస్తారన్నమాట పర్ డేకి. అంటే 2 ఇంటూ 645 చేస్తే 1290 రూపీస్ అనమాట బెల్దార్కి ఇచ్చే ఛార్జెస్ 1290 రూపీస్ పే చేస్తారు. ఓకే, తర్వాత బిస్తీ వచ్చేసి కోడ్ 0101 కోడ్ ఉంది. ఇది కూడా సేమ్ యూనిట్స్ వచ్చేసి డేస్లో తీసుకుంటారు. క్వాంటిటీ వచ్చేసి 0.91 అంటే ఒక్క బెల్దార్ కంటే కూడా తక్కువే కదా. కాకపోతే ఈ పర్సన్ ఇలా తీసుకుంటారు అనమాట. 0.91 తీసుకొని ఒక బెల్దార్కి మనం ఎంత ఇస్తాం పర్ డేకి 714 రూపీస్. 0.90 ఇంటూ 714 రూపీస్ చేస్తే 642.60 రూపీస్ బెల్దార్ ఛార్జెస్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, అర్థమవుతుంది కదా. ఇక్కడ ఇవి మ్యాజన్ ఛార్జెస్. మ్యాజన్ అంటే 0.2 అంటే ఒక మ్యాజన్ కంటే కూడా తక్కువే అవసరం ఉంటుంది. అలా అని తక్కువ సగం మ్యాజన్ అయితే ఏం రాడు కదా, ఫుల్ మ్యాజన్ వస్తారు. కాకపోతే మ్యాజన్కి 1 క్యూబిక్ మీటర్కి ఛార్జ్ చేసే అమౌంట్ ఎంత అంటే ఇది 1 పర్ డేకి ఛార్జెస్ ఇది 0.17 ఇంటూ 749 చేస్తే మనకు 127.33 వచ్చింది కదా. అలా బిస్తీకి కూడా పర్ డేకి 714 రూపీస్ ఇస్తారనమాట. అయితే 714 రూపీస్ బిస్తీకి ఇచ్చినప్పుడు 0.9 బిస్తీనే సరిపోతుంది మనకి. అంటే 1 కంటే తక్కువ ఉంది, ఒక బిస్తీ కంటే తక్కువే కావాలి మనకి. కాకపోతే పర్ క్యూబిక్ మీటర్కి ఒక బిస్తీకి మనము 714 రూపీస్ ఇచ్చినప్పుడు 0.9 క్వాంటిటీకి తీసుకుంటుంటే అప్పుడు మనకు 642.60 రూపీస్ వస్తుంది అన్నమాట బిస్తీకి. తర్వాత నీడిల్ వైబ్రేటర్ కోడ్ వచ్చేసి 0012 కోడ్ పర్ డేకి. సేమ్ కోడ్ వైబ్రేటర్ కూడా 0.07 క్వాంటిటీ అనమాట. అంటే ఒక వైబ్రేటర్ కంటే కూడా మనం తక్కువే తీసుకుంటున్నాము, తక్కువ కావాలి కానీ తక్కువ రాదు, ఫుల్ వైబ్రేటర్ వస్తుంది. ఓకే, అయితే మనకు ఆ వైబ్రేటర్కి పర్ క్యూబిక్ మీటర్కి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఇస్తామన్నమాట. 0.07 రేట్ వచ్చేసి 350 రూపీస్ పర్ డేకి 350 రూపీస్. అంటే 0.07 ఇంటూ 350 రూపీస్ చేస్తే 24.50 రూపీస్. అంటే ఒక్క క్యూబిక్ మీటర్కి మనకి వైబ్రేటర్ ఛార్జెస్ వచ్చేసి 24.50 రూపీస్ ఛార్జ్ అవుతుంది అనమాట. ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్కి వైబ్రేట్ చేయడానికి వైబ్రేటర్ ఛార్జెస్ 24.50 రూపీస్. ఓకే,
అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం లేబర్ మొత్తం తీసుకున్నాము. తర్వాత ఇంకా వీటికి టోటల్ చేద్దాం మనము. ఓకే, ఇంతకుముందు వైబ్రేటర్ అయిపోయింది. వైబ్రేటర్ తర్వాత సన్ రైజ్ కోడ్ వచ్చేసి 9999. ఓకే, ఇది లంసమ్ రేట్ తీసుకుంటాము. లంసమ్ యూనిట్స్ వచ్చేసి లంసమ్ తీసుకుంటాం. క్వాంటిటీ వచ్చేసి 13, రేట్ వచ్చేసి 2.12 రూపీస్. 2.12 రూపీస్ అంటే 13 ఇంటూ 2.12 చేస్తే 27.56 రూపీస్ వస్తుంది సన్ రైజ్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా టోటల్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఈ మెటీరియల్ అమౌంట్ ప్లస్ లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా టోటల్ చేసుకుంటే మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 6490.44 రూపీస్. ఓకే, ఇది మనం టోటల్ ఏ అనుకుందాం. ఓకే, టోటల్ ఏ అనుకుంటే ఈ టోటల్ ఏకి 1% వాటర్ ఛార్జెస్ యాడ్ చేద్దాం. 1% వాటర్ ఛార్జెస్ ఎంత వస్తుంది మనకి? 64.90 రూపీస్ వస్తుంది. 64.90 6490.44కి యాడ్ చేస్తే మనకు వచ్చిన టోటల్ ఎంత? టోటల్ 6555.34 రూపీస్. ఇది టోటల్ బి అనుకుందాం. ఓకే, టోటల్ బిఎల్ వచ్చింది మనకి. ఈ టోటల్ ప్లస్ 1% వాటర్ ఛార్జెస్ యాడ్ చేస్తే టోటల్ బి వచ్చింది. టోటల్ బి ఎంత? 6555.34 రూపీస్. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఈ టోటల్కి మనము ఇప్పుడు జిఎస్టీ ఛార్జెస్ యాడ్ చేద్దాం. ఓకే, జిఎస్టీ ఛార్జెస్ యాడ్ చేద్దాం. జిఎస్టీ ఛార్జెస్ ఎంత వచ్చింది మనకి? 921.03 జిఎస్టీ ఛార్జెస్. ఓకే, ఈ టోటల్ పైన జిఎస్టీ 921.03 జిఎస్టీ ఛార్జెస్ యాడ్ చేసుకుంటే టోటల్ ఎంత వస్తుంది మనకి? 7476.37 రూపీస్. ఇది టోటల్ సి. జిఎస్టీ యాడ్ చేసుకున్న తర్వాత వచ్చిన టోటల్ ఎంత మనకి? 7476.37 రూపీస్. ఇది మనం టోటల్ సి అనుకుందాం. ఓకే, టోటల్ సి అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ టోటల్ సికి నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది కాంట్రాక్టర్ ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 15% కాంట్రాక్టర్ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటున్నాం మనము. ఇప్పుడు ఎంత టోటల్ 15% యాడ్ చేసుకోవాలంటే మనకు 15% ఎంత వస్తుంది దీంట్లో? 1121.46 రూపీస్ వస్తుందన్నమాట. టోటల్ సి జిఎస్టీ యాడ్ చేసుకుని వచ్చిన టోటల్ ఇది. దీనికి మనము కాంట్రాక్టర్ ప్రాఫిట్ 15% యాడ్ చేసుకుంటాం అనమాట. 7476.37కి 1121.46 రూపీస్ యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 8597.82 రూపీస్. 8597.82 రూపీస్ వచ్చింది టోటల్. ఈ టోటల్ని మనం డి అనుకుందాం. ఓకే, వచ్చిన ఈ టోటల్ అమౌంట్కి 1% సెస్ యాడ్ చేసుకోవాలి. 1% సెస్. ఓకే, సెస్ ఎంత వస్తుంది మనకి? 85.98 రూపీస్. 85.98 రూపీస్. ఇప్పుడు 8597.82 రూపీస్కి 85.98 రూపీస్ యాడ్ చేసుకుంటే టోటల్ ఎంత వస్తుంది అప్పుడు మనకి? 8683.80 రూపీస్. ఓకే, అప్పుడు కాస్ట్ పర్ 1 క్యూబిక్ మీటర్కి వచ్చేసి 8683.80 రూపీస్. ఇంత మనకి 1 క్యూబిక్ మీటర్ ఆఫ్ M25 గ్రేడ్ కాంక్రీట్కి 1 క్యూబిక్ మీటర్కి 8683.80 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట 1 క్యూబిక్ మీటర్కి. ఓకే, ఇది మనకి M25 గ్రేడ్కి సంబంధించిన రేట్ అనాలిసిస్. చూస్తున్నారు కదా, మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసి 1 క్యూబిక్ మీటర్కి ఎంత ఛార్జ్ అవుతుందనేది మనము రేట్ అనాలిసిస్ చేసాము. ఓకే, ఇప్పుడు మనకు నెక్స్ట్ ఐటమ్ ఏముంది? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ అయిపోయింది, పీసీసీ అయిపోయింది, M25 గ్రేడ్ తీసుకున్నాము. ఇక్కడ M25 గ్రేడ్ తీసుకున్నాం మనము. తర్వాత షట్టరింగ్ ఉంది. షట్టరింగ్ ఫర్ ఫుట్టింగ్ అండ్ కాలమ్స్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షట్టరింగ్ ఉంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఐటమ్ ఏమైనా షట్టరింగ్ తీసుకుంటున్నాము. షట్టరింగ్ స్పెసిఫికేషన్ వచ్చేసి మనకు డిఎస్ఆర్లో
షెడ్యూల్ వచ్చేసి 5.9 షెడ్యూల్లో మనకి షట్టరింగ్ సంబంధించిన స్పెసిఫికేషన్ ఉందన్నమాట. మన రిక్వైర్మెంట్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ డీటెయిల్స్ మనం తీసుకోవాలి. సెంటరింగ్ అండ్ షట్టరింగ్ ఇంక్లూడింగ్ స్ట్రట్స్, ప్రాపింగ్ కావాల్సిన రిక్వైర్డ్ సపోర్ట్స్ అవన్నీ కూడా ఉండాలి. ఇంకా డీషట్టరింగ్ అంతా కూడా కలిసి ఉంటుందన్నమాట అందులో, ప్రాపింగ్ ఎక్సెట్రా అండ్ రిమూవల్ ఆఫ్ ఫామ్. ఓకే, అయితే దీనికి సంబంధించిన మనకు కావాల్సిన ఐటమ్ ఏముంది, ఇప్పుడు మనకి ఫుట్టింగ్లో షట్టరింగ్ అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఫుట్టింగ్స్లో మనకు షట్టరింగ్ అవసరం లేదు. ఎందుకు, మనకు ట్రెంచ్ ఎంత అయితే తీసినామో అంత మొత్తం కూడా పీసీస్ వేసాము. కింద రెక్టాంగులర్ షేప్ కూడా మనము ట్రెంచ్ ఎంత తీసినామో అంత మొత్తం వేసేసుకున్నాము. ఓకే, షట్టరింగ్కి కూడా ఫుట్టింగ్కి కూడా మనం షట్టరింగ్ తీసుకోలేదు. కాకపోతే మనకు కాలం మాత్రమే షట్టరింగ్ తీసుకుంటున్నాము. ఈ ట్రెపిజల్ షేప్కి కూడా షట్టరింగ్ ఏం అవసరం లేదు. ఓకే, కాకపోతే ఈ కాలం ఇక్కడ నుంచి మిగతా హైట్ మొత్తం కూడా మనం కాలం తీసుకుంటున్నాం కదా, అది మాత్రం ఓన్లీ కాలం మట్టుకు మాత్రమే మనం షట్టరింగ్ తీసుకుంటున్నాం, కన్సిడర్ చేసుకొని తీసుకుంటాం. ఓకే, షట్టరింగ్ వచ్చేసి మన కోడ్ వచ్చేసి స్పెసిఫికేషన్ కోడ్ వచ్చేసి 5.9.6 కాలమ్స్, పిల్లర్స్, పియర్స్, అబ్యూట్మెంట్స్, పోస్టర్స్ అండ్ స్ట్రట్స్. ఓకే, డిస్క్రిప్షన్ details of cost for 4.5 square meters, size of column 450 by 450 mm. ఓకే, 2.5 meters height. అయితే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా 4.5 meters ఎలా వచ్చింది అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చినారు. అయితే దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏ మెటీరియల్స్ అవసరం అవుతుంది, ఎంత అవసరం అవుతుంది అనేది ఇవన్నీ కూడా ఇక్కడ చూద్దాం. అస్యూమింగ్ షట్టరింగ్ విల్ బికమ్ అన్సర్వీసబుల్ ఆఫ్టర్ యూజ్ ఆఫ్ 40 times. 40 times యూజ్ చేసిన తర్వాత ఆ షట్టరింగ్ మెటీరియల్ మళ్ళీ యూజబుల్ మళ్ళీ సర్వీసబుల్ అంటూ ఏమి ఉండదు అన్నట్టు చెప్తున్నమాట. మెయింటెనెన్స్ ఛార్జెస్, తర్వాత దానికి స్లీవేజ్ ఛార్జెస్ 25% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ మెటీరియల్, దానిపైన మనకు ఇవన్నీ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మనకి ఏ డిస్క్రిప్షన్ అయితే మన స్పెసిఫికేషన్కి తగినట్టుందో అవి చూసుకొని మనము కన్సిడర్ చేసుకుంటాము. కొన్ని ఐటమ్స్ వచ్చేసి మార్కెట్ రేట్ ఐటమ్స్ ఉంటాయి, అలాంటివి మనకు నెక్స్ట్ ఐటెంలో ఉంది, మనం అది కూడా మీకు చెప్తాను. తర్వాత వాల్ ఫామ్ ప్యానల్, మనకి కాలంకి వచ్చేసి ఇప్పుడు కాలంది ఏదైతే లెంత్ విడ్త్ ఉంటుందో అదంతా కూడా వాల్ ప్యానల్ లాగా తీసుకుంటాం అన్నమాట. వాల్ ఫామ్ ప్యానల్ 1250 by 450 mm. ద కోడ్ వచ్చేసి 7331 కోడ్. క్వాంటిటీ టేకెన్ ఫర్ కాస్ట్ ఆఫ్ యూజింగ్ వన్స్ 8 into 0.85 by 40, అంటే 40 times యూజ్ చేస్తాం, తర్వాత సర్వీసబుల్ ఉండదు అన్నట్టు అన్నారు కదా, అదనమాట. అంటే 0.17 క్వాంటిటీ అనమాట. అంటే ఇది షట్టరింగ్ వచ్చేసి ఈచ్ లాగా తీసుకుంటాం అనమాట. ఈచ్ షట్టరింగ్ మెటీరియల్ సంబంధించింది ఈచ్ లాగా తీసుకొని క్వాంటిటీ వచ్చేసి 0.17 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 860 రూపీస్ రేట్ అనమాట. ఓకే, ఒక్కదానికి 860 రూపాయలు, 860 రూపీస్ ఈచ్. అయితే 0.17 into 860 రూపీస్ చేస్తే 146.20 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. ఒక వాల్కి వచ్చేసి ఒక సైడ్కి వచ్చేసి 146.2 రూపీస్ షట్టర్కి అవుతుందన్నమాట. ఓకే, తర్వాత కార్నర్ యాంగిల్స్, కాలంకి సంబంధించిన కార్నర్ యాంగిల్స్కి 45 by 40 by 5 meters, 2.5 meters లాంగ్. ఈ క్వాంటిటీస్కి వచ్చేసి దీని కోడ్ వచ్చేసి 7332 కోడ్. ఈచ్ క్వాంటిటీ వచ్చేసి 0.085 క్వాంటిటీ. ఓకే, 0.85 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 255 రూపీస్. ఓకే, 0.085 into 255 చేస్తే 21.68 రూపీస్ యాంగిల్స్కి, కార్నర్ యాంగిల్స్కి. ఓకే, ఇంకా తర్వాత కాలం క్లాంప్కి సంబంధించిన కోడ్ వచ్చేసి 7333 కోడ్. అయితే ఈచ్ వచ్చేసి 0.1063 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 965 రూపీస్ అనమాట క్లాంప్స్కి. 0.1063 into 965 రూపీస్ చేస్తే 102.58 రూపీస్ క్లాంప్స్కి ఛార్జ్ చేస్తారనమాట. ఓకేనా. తర్వాత ప్రాప్స్, 2 meters ప్రాప్స్, 2 నుంచి 3.5 meters ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఆ ప్రాప్స్కి సంబంధించిన కోడ్ వచ్చేసి 7334 కోడ్.
ఈచ్, ఇది క్వాంటిటీ 0.085 క్వాంటిటీ, రేట్ వచ్చేసి 635 రూపీస్ రేటు, టోటల్ అమౌంట్ వచ్చేసి 0.085 ఇంటూ 635 చేస్తే 53.98 రూపీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తర్వాత అసెంబ్లింగ్ నట్స్ అండ్ బోల్ట్స్కి వచ్చేసి కోడ్ 9999. ఓకే, అసెంబ్లింగ్ ఆఫ్ నట్స్ అండ్ బోల్ట్స్ క్వాంటిటీ వచ్చేసి క్వాంటిటీ టేకన్ ఫర్ యూజింగ్ ఎంత, ఇది సేమ్, ఇది కూడా 40 టైమ్స్కి యూజ్ చేసినప్పుడు ఇది లంసంలో తీసుకుంటారు. యూనిట్స్ వచ్చేసి లంసం తీసుకొని క్వాంటిటీ వచ్చేసి 27.62. ఎలా వచ్చిందని ఇక్కడ ఇచ్చాము చూడండి, 27.62 క్వాంటిటీ, రేట్ వచ్చేసి 2 రూపీస్ 12 పైసా, 2.12. 27.62 ఇంటూ 2.12 చేస్తే అమౌంట్ వచ్చేసి 58.55 రూపీస్ అనమాట. నట్స్ అండ్ బోల్ట్స్కి సంబంధించి అమౌంట్ వచ్చేసి 58.55 రూపీస్. ఓకే, క్యారేజ్ వచ్చేసి క్యారేజ్ కోడ్ వచ్చేసి 9977 కోడ్, ఇది కూడా సేమ్ లంసమ్ తీసుకుంటారు. క్వాంటిటీ వచ్చేసి 52, రేట్ వచ్చేసి 2 రూపీస్ 12 పైసా, 52 ఇంటూ 2.12 చేస్తే 110.24. ఓకే, క్యారేజ్కి వచ్చేసి 110.24 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఇప్పటివరకు మనం ఇది మొత్తం మెటీరియల్ సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ మ్యాన్ పవర్, లేబర్ వచ్చేసి మనకు షటరింగ్కి ఫిట్టర్స్ అవసరం ఉంటారు, బెల్డర్స్ అవసరం ఉంటారు, షటరింగ్ ఆయిల్ అవసరం ఉంటుంది, ఇంకా మెటీరియల్ క్యారేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫిట్టర్ వచ్చేసి గ్రేడ్ 1 ఫిట్టర్కి కోడ్ 0116 కోడ్, పర్ డే తీసుకుంటాము. క్వాంటిటీ వచ్చేసి 1, రేట్ వచ్చేసి 784 రూపీస్, 1 ఇంటూ 784 చేస్తే 784 రూపీస్ వస్తుంది. తర్వాత బెల్దార్ కోడ్ వచ్చేసి 0114, పర్ డే 2 బెల్దార్స్ అవసరం ఉంటుంది, ఒక ఫిట్టరు, 2 బెల్దార్స్. ఓకే, 2 ఇంటూ బెల్దార్కి పర్ డేకి ఎంత, 645 రూపీస్, 645 ఇంటూ 2 చేస్తే 1290 రూపీస్ టోటల్, 1290 రూపీస్ టోటల్ అమౌంట్. తర్వాత షటరింగ్ ఆయిల్ వచ్చేసి కోడ్ 9999 వచ్చి ఇది లంసంలో తీసుకుంటాము. క్వాంటిటీ వచ్చేసి 39, రేట్ వచ్చేసి 2.12, 39 ఇంటూ 2.12 చేస్తే 82.68 రూపీస్. ఓకే, క్యారేజ్ వచ్చేసి 9977 లంసం తీసుకుంటాము. 26 క్వాంటిటీ, రేట్ వచ్చేసి 2.12. ఓకే, 2.12, 26 ఇంటూ 2.12 చేస్తే 52.12. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా టోటల్ చేసుకుంటే మెటీరియల్ ఛార్జెస్ ప్లస్ మ్యాన్ పవర్ ఛార్జెస్, ఇవంతా కూడా టోటల్ చేసుకుంటే మనకు వచ్చిన టోటల్ అమౌంట్ ఎంత, మనకి ఇక్కడ 2705 రూపీస్, 2705.02 రూపీస్. ఇది టోటల్ ఏ అనుకుందాం, టోటల్ ఏ అయితే ఈ టోటల్ ఏకి 1% వాటర్ ఛార్జెస్ యాడ్ చేసుకోవాలి. 1% వాటర్ ఛార్జెస్ యాడ్ చేసుకుంటే 27.05 రూపీస్. ఓకే, 27.05 రూపీస్, 27.05 రూపీస్ యాడ్ చేసుకున్న తర్వాత టోటల్ చేస్తే 2732.07 రూపీస్ వచ్చింది. టోటల్ వచ్చింది మనకి. ఈ టోటల్కి మనం జిఎస్టీ యాడ్ చేయాలి. జిఎస్టీ యాడ్ చేస్తే 383.86 రూపీస్, జిఎస్టీ యాడ్ చేస్తే 3115.93 రూపీస్ వస్తుంది. ఓకే, ఈ టోటల్ వచ్చి 3115.93 రూపీస్. ఇది టోటల్ సి అనుకుందాం. టోటల్ సికి ఇప్పుడు మనం జిఎస్టీ కాంట్రాక్టర్ ప్రాఫిట్ యాడ్ చేస్తున్నాము. యాడ్ 15% కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఆన్ టోటల్ సి. ఎంత 15% ఎంత వస్తుంది, 3115.93కి 467.39 రూపీస్ 15% వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కూడా యాడ్ చేసుకుంటే ఎంత, 3115.93 ప్లస్ 4607.39 రూపీస్ యాడ్ చేసుకుంటే
3,583.32 రూపీస్ వచ్చిందన్నమాట టోటల్. ఓకే, 3,583.32 రూపీస్ టోటల్ వచ్చింది. ఈ టోటల్కి మనము యాడ్ సెస్ ఎట్ 1% ఆన్ డి. ఈ టోటల్ పైన మనం 1% సెస్ యాడ్ చేసుకోవాలి. సెస్ ఎంత వచ్చింది? 35.83 రూపీస్ సెస్ వచ్చింది 1%. అంటే ఈ 3,583.32 రూపీస్కి 35.83 రూపీస్ యాడ్ చేసుకున్న తర్వాత టోటల్ ఎంత అవుతుంది అప్పుడు మనకి? 3,619.15 రూపీస్ 1% సెస్ యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి 1 స్క్వేర్ మీటర్కి 4.5 స్క్వేర్ మీటర్కి 3,619.15 రూపీస్ అవుతున్నప్పుడు 1 స్క్వేర్ మీటర్కి ఎంత అవుతుందంటే అప్పుడు ఏమవుతుంది? 804.26 రూపీస్ 1 స్క్వేర్ మీటర్కి అవుతుంది. 804.25 రూపీస్ 1 స్క్వేర్ మీటర్కి, 1 స్క్వేర్ మీటర్ షటరింగ్కి 804 రూపీస్ 25 పైసా ఛార్జ్ అవుతుందన్నమాట 1 స్క్వేర్ మీటర్కి. ఓకే, ఇప్పుడు ఎంత అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఇప్పుడు ఏ ఐటమ్ చేసుకున్నాము? ఎక్స్కవేషన్ అయిపోయింది, పీసీసీ అయిపోయింది, ఆర్సీసీ అయిపోయింది, షట్టరింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఫిల్లింగ్ వచ్చేసి మనము ఏ ఐటమ్ అయితే ఎక్స్కవేట్ చేస్తున్నామో సేమ్ అదే ఐటమ్ మనం బ్యాక్ ఫిల్లింగ్ చేస్తామని ఏం ఉండదు కదా. మనకి వచ్చిన ఎక్స్కవేటెడ్ క్వాంటిటీ ఏదైతే ఉందో, ఎక్స్కవేటెడ్ ఐటమ్ ఏదైతే ఉందో సేమ్ ఐటమ్ మనకు బ్యాక్ ఫిల్లింగ్కి యూజ్ అవుతుందన్న గ్యారంటీ ఏమి ఉండదు. మేబీ ఎక్స్కవేటెడ్ ఏరియాలో రాక్ ఉండొచ్చు, లేకపోతే బ్లాక్ కాటన్ సాయిల్ ఉండొచ్చు. అలాంటి ప్లేసెస్లో మనము ఫిల్లింగ్ సాయిల్ యూజ్ చేస్తాం మనం. ఫర్ సపోజ్ బ్లాక్ కాటన్ సాయిల్ ఉందనుకోండి, బ్లాక్ కాటన్ సాయిల్ తీసేసిన తర్వాత మనకు ఆ ఏరియాలో ఎక్స్కవేషన్ చేస్తే తర్వాత అక్కడ మనం మోరం ఫిల్ చేసుకుంటాం కదా, లాటరైట్ సాయిల్ ఫిల్ చేసుకుంటాము. అప్పుడు లాటరైట్ సాయిల్కి మనకు అక్కడ లోకల్ రీజియన్లో ఉన్న ఛార్జెస్ని బట్టి ఆ అమౌంట్ మనం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ బ్యాక్ ఫిల్లింగ్ వచ్చేసి మనం మార్కెట్ రేట్ ఐటెంలోనే తీసుకుంటాము. మామూలుగా తీసుకోవచ్చు, యాజ్ పర్ స్పెసిఫికేషన్ తీసుకుంటాము. కాకపోతే అక్కడ ఏ ఐటమ్ వస్తుంది అనేది మనకు తెలియదు, ఎలాంటి సాయిల్ వస్తుంది అనేది మనం ముందుగానే మనమే ఊహించుకోలేము, ఐడెంటిఫై చేయలేము. మనం ఇది సేమ్ ఇదే వాడతాము, ఇదే వస్తుందని నేను చెప్పలేము. అక్కడ యూజ్ చేసే మెటీరియల్ని బట్టి మనకు ఛార్జెస్ పడుతుంటాయి అవి. ఇది వచ్చేసి మనము మార్కెట్ రేట్ ఐటెంలో తీసుకోవచ్చు అనమాట. మార్కెట్ రేట్ ఐటెంలో ఏంటంటే కొటేషన్స్ తీసుకుంటాము, లోకల్ రేట్లో కొటేషన్స్ తీసుకొని అందులో లీస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ ప్రకారంగా మనము అమౌంట్ ఛార్జ్ చేస్తామన్నమాట. పర్ క్యూబిక్ మీటర్కి ఇంత అన్నట్టు. ఇలా మనం బ్యాక్ ఫిల్లింగ్ ఐటమ్ ఎలా తీసుకుంటామో చెప్పాము కదా. టోటల్ ఎక్స్కవేషన్ మైనస్ కాంక్రీట్ క్వాంటిటీ అప్ టు గ్రౌండ్ లెవెల్కి తీసుకుంటే మనకు ఎక్స్కవేటెడ్ క్వాంటిటీ బ్యాక్ ఫిల్లింగ్ క్వాంటిటీ వచ్చేస్తుంది మనకి. ఓకే, అది మనం మార్కెట్ రేట్ ఐటెంలో తీసుకుందాం అది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి బ్యాక్ ఫిల్లింగ్ తర్వాత ఇంకేముంది? నెక్స్ట్ ఐటమ్ స్టీల్ వర్క్. ఓకే, స్టీల్ వర్క్ ఉంది. ఫుట్టింగ్ మ్యాట్, మనకు స్టీల్ వర్క్స్ కూడా ఏమేమి ఉన్నాయి మనకి? 12 mm డయా ఉంది, 16 mm డయా ఉంది, 8 mm డయా ఉంది. ఓకే, 12 mm డయా వచ్చేసి 19.84 kgs ఉంది, 16 mm డయా వచ్చేసి 49.01 kgs ఉంది, 8 mm డయా వచ్చేసి 14.66 kgs ఉంది. టోటల్ వచ్చేసి మనకి 83.51 kgs ఉంది. ఓకే, ఈ క్వాంటిటీకి మనము రేట్ అనాలిసిస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రేట్ అనాలిసిస్ తీసుకుందాము. ఓకే, రేట్ అనాలిసిస్ ఎలా చేస్తామో మనం చూద్దాం. ఇందులో స్టీల్ రెన్ఫోర్స్మెంట్కి వచ్చేసి స్పెసిఫికేషన్ వచ్చేసి యాజ్ పర్ డిఎస్ఆర్ కోడ్ 5.22 స్టీల్ రెన్ఫోర్స్మెంట్కి సంబంధించింది ఉంది. స్టీల్ రెన్ఫోర్స్మెంట్ ఫర్ ఆర్సీసీ వర్క్ ఇంక్లూడింగ్ స్ట్రైటనింగ్, కట్టనింగ్, బెండింగ్, ప్లేసింగ్ ఇన్ పొజిషన్ అండ్ బైండింగ్ ఆల్ కంప్లీట్. ఓకే, బైండింగ్ కూడా ఉంది, మొత్తం అంతా కూడా అనమాట. స్ట్రైటింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి, బెండింగ్ చేసుకోవాలి, ప్లేసింగ్ ఇన్ పొజిషన్ చేయాలి, తర్వాత బైండింగ్ కూడా ప్లేసింగ్ చేసిన తర్వాత వారి బైండింగ్ కూడా చేయాలన్నమాట. ఓకే, అయితే స్టీల్ రెన్ఫోర్స్మెంట్కి వచ్చేసి 5.22.6 ఈ కోడ్ ప్రకారంగా యాజ్ పర్ డిఎస్ఆర్ 2021 కోడ్ వచ్చేసి 5.22.6 థర్మో మెకానికల్లీ ట్రీటెడ్ బార్స్ ఆఫ్ గ్రేడ్ FE 500D ఆర్ మోర్. ఓకే, ఇందులో మనకు డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనము డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ ఫర్ 1 క్వింటల్ స్టీల్ వచ్చేసి క్వింటల్స్లో, కేజీస్లో అలా చూస్తాం అనమాట. కేజీస్లో, టన్స్లలో చూస్తాము, క్వింటల్ ప్రకారంగా చూస్తారనమాట. ఓకే, ఇప్పుడు మెటీరియల్లోకి వెళ్ళిపోతే డిఫార్మ్డ్
ట్విస్టెడ్ స్టీల్ బార్స్ ఈజ్ ఈక్వల్ టు 1 క్వింటాల్. 1 క్వింటాల్కి మనం చూస్తున్నాం. ఫస్ట్ వేస్టేజ్ వచ్చేసి 5% వేస్టేజ్ యాడ్ చేసుకుంటాం అనమాట క్వాంటిటీకి. ఓకే, అప్పుడు టోటల్ ఎంత అవుతుంది మనకి 1.05 క్వింటాల్స్. 1.05 క్వింటాల్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు ట్విస్టెడ్ స్టీల్ బార్స్ డిఫార్మ్డ్ బార్స్ వచ్చేసి కోడ్ 1005 కోడ్. ట్విస్టెడ్ బార్స్ డిఫార్మ్డ్ స్టీల్ బార్స్ వచ్చేసి కోడ్ వచ్చేసి 1005 కోడ్. యూనిట్స్ వచ్చేసి క్వింటల్స్లో తీసుకుంటున్నాము. క్వాంటిటీ వచ్చేసి మనకు ఈ క్వాంటిటీ ఎలా వచ్చింది చూసాం కదా, 1.05 క్వింటల్స్ క్వాంటిటీ. 1.05 క్వింటల్స్ క్వాంటిటీ. రేట్ వచ్చేసి 4900 రూపీస్ పర్ క్వింటాల్కి. 4900 రూపీస్ ఉందన్నమాట. మనకు క్వాంటిటీ ఎంత 1.05 క్వింటల్స్ ఇంటూ 4900 చేస్తే మనకి ఎంత వస్తుంది అమౌంట్ 5145 రూపీస్ వస్తుందన్నమాట. ఓకే, ట్విస్టెడ్ బార్స్ టోటల్ క్వింటాల్కి టోటల్ క్వాంటిటీకి 5145 రూపీస్ వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టీల్ క్యారేజ్ ఆఫ్ స్టీల్ 1.05/10 చేస్తే టన్స్లోకి 2205 కోడ్. ఓకే, క్వాంటిటీ యూనిట్స్ వచ్చేసి టన్స్. క్వాంటిటీ వచ్చేసి 0.105 క్వాంటిటీ. రేట్ వచ్చేసి 145.72 క్యారేజ్. ఓకే, క్యారేజ్ ఇది మల్టిప్లై చేస్తుంటే 0.105 ఇంటూ 145.72 మల్టిప్లై చేస్తే 15 రూపీస్ అనమాట. 15.30 రూపీస్. ఓకే, తర్వాత కవర్ బ్లాక్స్. స్టీల్ విత్ కవర్ బ్లాక్స్ వస్తుంది కదా, కవర్ బ్లాక్స్ కూడా యాడ్ అయి ఉంటుంది అన్నమాట స్టీల్లోనే. స్టీల్ రేట్లోనే యాడ్ అయి ఉంటుంది. కవర్ బ్లాక్స్కి కోడ్ వచ్చేసి 9999 కోడ్. ఓకే, యూనిట్స్ వచ్చేసి లంసమ్ తీసుకుంటాము. క్వాంటిటీ వచ్చేసి 26 క్వాంటిటీ 26. రేట్ వచ్చేసి 2.12 రూపీస్. 26 ఇంటూ 2.12 చేస్తే 55.12 రూపీస్ అన్నమాట. కవర్ బ్లాక్స్కి 1 టన్కి లంసమ్ రేట్ వచ్చేసి 55.12 రూపీస్. ఓకే, తర్వాత ఇప్పుడు మనం స్టీల్ మెటీరియల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు లేబర్ ఫర్ స్ట్రైటనింగ్, కట్టింగ్, బెండింగ్, బైండింగ్ అండ్ ప్లేసింగ్ ఇన్ పొజిషన్. కట్టింగ్ కావాలి, బెండింగ్ కావాలి, స్ట్రైటనింగ్ కావాలి, బైండింగ్ కావాలి, ప్లేసింగ్ కావాలి. పొజిషన్లో ప్లేస్ చేయాలన్నమాట. అయితే ఫస్ట్ క్లాస్ బ్లాక్ స్మిత్కి కోడ్ వచ్చేసి 0102 కోడ్. పర్ డేకి 784 రూపీస్. పర్ డేకి 784 రూపీస్. మన క్వాంటిటీ వచ్చేసి 1 పర్సన్. వన్ బ్లాక్ స్మిత్ ఫస్ట్ క్లాస్ గ్రేడ్తో కావాలన్నమాట. 1 డేకి 784 రూపీస్ ఛార్జ్ చేస్తే 1 ఇంటూ 784 ఛార్జ్ చేస్తే 784 రూపీస్ అవుతుంది, అమౌంట్ అవుతుంది. ఓకే, తర్వాత హెల్పర్ 0114 కోడ్. యూనిట్స్ వచ్చేసి డేస్లో ఉంది. క్వాంటిటీ వచ్చేసి 1. రేట్ వచ్చేసి 645 రూపీస్. 1 ఇంటూ 645 చేస్తే 645 రూపీస్ వస్తుంది. ఓకే, తర్వాత సండ్రీస్ అండ్ బైండింగ్ వైర్. సండ్రీస్ ఇంకా బైండింగ్ వైర్కి వచ్చేసి కోడ్ 9999. యూనిట్స్ వచ్చేసి లంసమ్. క్వాంటిటీ వచ్చేసి 26.91. రేట్ వచ్చేసి 2.12. యాజ్ పర్ డిఎస్ఆర్ 2021 ప్రకారంగా రేట్ వచ్చేసి 2.12. 26.91 ఇంటూ 2.12 చేస్తే 57.05. ఓకే, 57.05 రూపీస్ అనమాట. ఓకే, ఇవంతా కూడా టోటల్ చేసుకుంటే మెటీరియల్ ప్లస్ లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన టోటల్ వచ్చేసి 6701.47 రూపీస్. ఈ టోటల్కి ఏ అనుకున్నాము. టోటల్కి వచ్చేసి యాడ్ 1% వాటర్ ఛార్జెస్ ఆన్ టోటల్ ఏ పైన అంటే 6701.47 రూపీస్కి 1% వాటర్ ఛార్జెస్ యాడ్ చేస్తే 1% వాటర్ ఛార్జెస్ ఎంత 67.01 రూపీస్. ఈ టోటల్ 1% టోటల్ వాటర్ ఛార్జెస్ యాడ్ చేస్తే మనకు టోటల్ ఎంత వస్తుంది, టోటల్ 6768.48 రూపీస్. ఓకే, అర్థమైందా? 6768.48 రూపీస్ టోటల్. ఇప్పుడు ఈ టోటల్కి జిఎస్టీ యాడ్ చేసుకోవాలి. యాడ్ జిఎస్టీ ఆన్ బి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 0.1405 ప్రకారంగా చేస్తే
950.97 రూపీస్ యాడ్ చేసుకోవాలి మరి జిఎస్టీ. అప్పుడు 950.97 రూపీస్ని 6768.48తో యాడ్ చేస్తే మనకు వచ్చిన టోటల్ అమౌంట్ ఎంత? 7719.46 రూపీస్ అనమాట. ఈ టోటల్ని మనం సి అనుకుందాం. వచ్చిన ఈ సి టోటల్ని మనము యాడ్ 15% కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఆన్ సి పైన కాంట్రాక్టర్ ప్రాఫిట్ వచ్చేసి 15% యాడ్ చేస్తే 1157.92 రూపీస్ వస్తుంది 15%. ఓకే, 15% కాంట్రాక్టర్ ప్రాఫిట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ 1157.92 రూపీస్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన టోటల్ ఎంత అంటే 8877.38 రూపీస్ వస్తుంది. ఓకే, ఈ టోటల్ ఎంత వచ్చింది మనకి? 8878 రూపీస్ వచ్చింది, 78.38 రూపీస్ వచ్చింది. ఓకే, ఈ టోటల్. తర్వాత ఈ టోటల్కి 1% సెస్ యాడ్ చేసుకోవాలి. ఈ వచ్చిన టోటల్కి 1% సెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు 1% సెస్ అంటే ఎంత వస్తుంది మనకి? 1% అంటే 88.77 రూపీస్ 1%. ఈ టోటల్లో 1% 88.77 రూపీస్ వస్తుంది. ఓకే, కాస్ట్ ఆఫ్ 1 క్వింటల్ వచ్చేసి అప్పుడు మనకు టోటల్ ఎంత అవుతుంది? కాస్ట్ ఆఫ్ 1 క్వింటల్కి టోటల్ 8877.38 రూపీస్ ప్లస్ 88.77 రూపీస్ యాడ్ చేసుకుంటే 8966.15 రూపీస్ అవుతుందన్నమాట 1 క్వింటల్కి. ఓకే, 1 క్వింటల్కి 8966.15 రూపీస్ అనమాట. అయితే 1 కేజీకి ఎంత అవుతుంది? అప్పుడు 8966.15 డివైడెడ్ బై 100 చేసుకుంటే 1 క్వింటల్కి 100 కేజీస్ కదా. 1 క్వింటల్కి 100 కేజీస్ అయినప్పుడు 1 కేజీకి ఎంత అంటే అప్పుడు మనకి 1 కేజీకి 89.66 రూపీస్ వస్తుందన్నమాట. 1 కేజీకి 89.66 రూపీస్ వస్తే అది మనము నియర్ బై రౌండ్ చేసుకున్నాం మనకు 89.65 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట. ఓకే, 1 కేజీకి. అయితే మనం ఇప్పటివరకు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నంత ఎంత మనము ఇప్పటివరకు మనం రేట్ అనాలిసిస్ అయితే దేని చేసినాము? ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్, పీసీసీ, ఆర్సీసీ, తర్వాత షట్టరింగ్, బ్యాక్ ఫిల్లింగ్ వచ్చేసి మనం మార్కెట్ రేట్ అని అనుకున్నాము. ఓకే, తర్వాత స్టీల్ రెన్ఫోర్స్మెంట్కి వీటన్నిటికీ కూడా మనము రేట్ అనాలిసిస్ చేసినాము. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో మనము ఎస్టిమేషన్ చేసినాము. సేమ్ ఐటమ్స్కి మనం ఇప్పుడు రేట్ అనాలిసిస్ కూడా చేసామన్నమాట. ఇప్పుడు దీనికి మనకు బ్యాలెన్స్ ఇంకా ఏం పెండింగ్ ఉందంటే బీఓక్యూ. వీటిని తీసుకొని మనం బీఓక్యూ ఎలా చేయాలనేది ఒకటి మనం పెండింగ్ ఉంది. అది మనము నెక్స్ట్ వీడియోలో మనము చేద్దాం ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా. అయితే ఇప్పుడు ఎస్టిమేషన్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన రేట్ అనాలిసిస్ ఎలా తీసుకోవాలి, రేట్ అనాలిసిస్ తీసుకున్న తర్వాత మనం బీఓక్యూ ఎలా చేయాలి. ఎస్టిమేషన్లో మనకు క్వాంటిటీస్ మాత్రమే వస్తాయి, ఎస్టిమేషన్లో క్వాంటిటీస్ వస్తాయి. రేట్ అనాలిసిస్లో మనకి రేట్ అమౌంట్ పర్ క్యూబిక్ మీటర్కి ఎంత ఛార్జెస్ అవుతుంది, ఎంత అమౌంట్ అవుతుంది అనేది వస్తుంది. మనము ఈ రెండింటిని కన్సిడర్ చేసుకొని మనము బీఓక్యూ రెడీ చేస్తామన్నమాట. అప్పుడు బీఓక్యూ రెడీ చేసినప్పుడు మనము ఏమైనా క్లయింట్స్ వచ్చేసి మనకి ఏమైనా వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్కి ఎంత అమౌంట్ అవుతుంది అనేది మనము క్యాలిక్యులేట్ చేసుకొని మనము టెండర్ కోడ్ చేస్తామన్నమాట. అప్పుడు మనకు కొత్త వర్క్స్ అనేది మనకి వస్తాయి. ఓకే, అలా మనకు ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. మనకు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ అవుతుంది, ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని ప్రకారంగా మనము టెండర్స్ వేస్తాము. అప్పుడు అందులో నుంచి మనకి L1కి వర్క్ అలాట్ అవుతుంది. ఆ అలాట్ అయిన వర్క్ పైన మనకి ఇంకా అక్కడికి కూడా మనకి ఈ వర్క్ పైన మనకి కాస్ట్ ఇండెక్స్ అనేది కూడా అప్లై చేస్తారనమాట. తర్వాత కాంట్రాక్టర్ ప్రాఫిట్స్, కాస్ట్ ఇండెక్స్ ఇవన్నీ కూడా అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా రేట్ పెరుగుతుంది మనకి. ఓకే, ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని మనం ఇక్కడ వరకు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎస్టిమేషను తర్వాత రేట్ అనాలిసిస్ రెండు చేసినాము. నెక్స్ట్ వీడియోలో మనము బీఓక్యూ కూడా ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, నా వీడియోస్ కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా వీడియోస్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీరు నన్ను సపోర్ట్ చేస్తున్న విధానం బట్టి కూడా చాలా అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్లో మనము బీఓక్యూ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.